తొలకరి వానలు పడంగానే ఎంత అప్పులలో ఉన్న రైతు లేకపోతే ఇక నేను వ్యవసాయమే చేయను అనుకున్న రైతు అయినా కానీ ఆ పెండ్ల మెడలో ఉన్న పుస్తెల తాడో లేకపోతే బంగారమో ఏదో ఒకటి కుదవబెట్టి అప్పు తీసుకొచ్చి మరి విత్తనాలు వేస్తాడు. ఇక అప్పటిదాకా కొట్టిన వానలు వీడి విత్తనమే ఎంగనకాలం మరొకైపోతాయి. ఇక ఆ బావి నీళ్ళు ఈ బోరు నీళ్ళు కట్టుకొని ఆ విత్తనాలను మొత్తానికి మొలిపించుకుంటాడు. ఈ మొలిపించుడితోటే ఆ పురుగులు దాడి చేస్తాయి. సరే అటు ఇటు ఆ పురుగు మందులు కూడా అప్పులో గిప్పులో చేసేసి కొట్టి ఎంతో కొంత శని ఇంత చేసినాక ఇక ఈ పక్షులు బతకనియ్యాయి. ఇటు పక్షులు అడవి పందులు ఇవి ఎంత కరువులో ఉన్నాయి కానీ ఈ బెండ్లను కూడా వదిలిపెడతలేవు ఇవి. సరే ఈ అన్నింటిని తట్టుకొని ఆఖరికి పంట నూర్పిడి చేసుకొని ఎంతో కొంత మార్కెట్ పట్టుకొని పోతే ఆడ ప్రభుత్వాలు 100 కొర్రీలు పెడతాయి. ఇక మ్యాషర్ లేదంటాడు, నాపున్నది అంటాడు, నూకున్నది అంటాడు. ఇక నాకు డౌటు మొత్తానికి పానే అక్షరం మన మీద పగబట్టినట్టున్నది. ఎందుకంటే ఇటు ప్రకృతి, అటు పురుగులు, ఇటు పక్షులు, ఇటు ప్రభుత్వాలు. దినం మా జీవితం. ఇక మనకున్న స్లోగన్ ఏంది? అది జై జవాన్ జై కిసాన్.